సౌందర్య ఈ పేరు వెనకనే మనకు గుర్తొచ్చేది అందం అభినయం కలిగి ఉన్న ఒక అందాల నటి. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. సౌందర్య ఒకనాటి యువతకు ఒక కళల యువరాణి. మహానటి సావిత్రి గారి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఇంకొక వ్యక్తి మన సౌందర్య గారు. ఎటువంటి పాత్రలైనా ఉదయం నటించడం మన సౌందర్య గారి ప్రత్యేకత. ఈ యొక్క నైపుణ్యంతోనే ఆవిడ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆడవారిలో కూడా మన సౌందర్య గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అది అత్యుత్తి కాదు. దశాబ్దాలు పైగా సినీ వెలుగులో ఒక వెలిగిన ఈ సౌందర్యం అకస్మాత్తుగా మాయమైపోయింది. ఆవిడ మనల్ని విడిచి వెళ్ళి ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ కూడా ఆవిడ యొక్క నటన గుర్తుంచుకునేవారు లేకపోలేరు. జూలై 17తో సౌందర్య గారికి 51 సంవత్సరాలు పూర్తవుతాయి. ఒక దశలో దక్షిణ సినిమా చరిత్రలోనే ఒక వెలిగి మహానటి సావిత్రి గారి తర్వాత ఆ మహానటి అనే బిరుదుకి అర్థాన్ని ఇచ్చిన ఒక నటి మన సౌందర్య గారు. సౌందర్య గారు 1972 జూలై 18న కర్ణాటకలోని మూలభాగంలోని అష్టగ్రామంలో జన్మించారు. సౌందర్య అసలు పేరు సౌందర్య కెఎస్ సత్యనారాయణ అలా మంజుల దంపతులకి ఒక కుమార్తె. సౌందర్య గారు అప్పుడు MBBS చదివే టైంలోనే తన తండ్రి యొక్క ఫ్రెండ్ ద్వారా గంధర్వ అనే సినిమాలో నటించే ఛాన్స్ దొరికింది. తెలుగులో సౌందర్య యొక్క మొదటి సినిమా రైతు భారతం. అయితే ఈ సినిమా ఆశించినంతగా విజయం సాధించలేకపోయింది. రెండో సినిమా ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన రాజేంద్రుడు గజేంద్రుడు ఇంకా మాయలోడు అనే సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. తన 12 ఏళ్ల సినిమా ప్రస్థానంలో దాదాపు 120 సినిమాల పైగా నటించారు. మాయలోడు, టాప్ హీరో, అల్లరి ప్రేమికుడు, అమ్మ దొంగ, మేడం నంబర్ 1 అని ఎన్నో సినిమాలు ఘన విజయం సాధించి తెలుగునాట సౌందర్య గారి పేరు మారుమోగింది. ఈవి సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున గారు నటించిన హల్లు బ్రదర్ సినిమాతో భారీ విజయం సాధించగా 1995లో కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు సినిమా అనేది తెలుగు ప్రేక్షకుల్లో ముఖ్యంగా ఆడవాళ్ళ యొక్క అభిమానాన్ని తెచ్చిపెట్టింది. అమ్మోరు సినిమాలో సౌందర్య గారి నటనకి నంది అవార్డు అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ని అందుకున్నారు. పెదరైడ్ సినిమాలో చిన్న పాత్ర అయ్యేప్పటికీ పెద్ద ఇంపాక్ట్ వేయగలిగింది. వెంకటేష్, నాగార్జున, జగద్పతి బాబు, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, వినోద్ కుమార్, నరేష్, జేడి చక్రవర్తి, సురేష్ మొదలైన హీరోలతో నటించారు. హీరోలు సైతం సౌందర్య గారి డేట్స్ ప్రకారం తమ డేట్స్ అడ్జస్ట్ చేసుకునే పరిస్థితి ఉండేది. సౌందర్య నటిస్తే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అందరిలోనే ఉండేదంట ఆ భావం. సౌందర్య, వెంకటేష్ నటించిన ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే. అందుకే ఈ జోడికి సపరేట్ క్రేజ్ ఉండేది. ఇందులో ముఖ్యంగా పెళ్లి చేసుకున్నారా అనే సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆ టైంకి సౌందర్య గారు ఒక టాప్ హీరోయిన్ అయినా కూడా ఒక లైంగిక బాధితురాలు క్యారెక్టర్ లో నటించడం సాహసం అని చెప్పుకోవాలి. పవిత్ర బంధం సినిమా కూడా హీరో వెంకటేష్ అయినప్పటికీ కథ మొత్తం సౌందర్య చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియులు, రాజా, జయం మందర, పెళ్లి చేసుకుందాం, దేవిపుత్రుడు ఈ సినిమాలన్నీ కూడా వెంకటేష్ సౌందర్య కాంబోలో వచ్చిన హిట్ సినిమాలు. వీటిలో కొంచెం దేవిపుత్రుడు మాత్రం నిరాశపరిచినప్పటికీ సౌందర్య గారి యాక్టింగ్ మాత్రం అందరినీ ఆకర్షించుకుంది. క్యారెక్టర్ మంచిదైతే చాలు సౌందర్య ఆ సినిమాలో నటించేది. దీనికోసమే ఆమె దర్శకుల నటి అని కూడా పిలిచేవారంట. కథ నచ్చితే హీరో ఎవరు అని కూడా పట్టించుకుంటుంది కాదంట. అందుకనే బాబు మోహన్, ఆలీ లాంటి కమెడియన్స్ తో కూడా నటించారు. 2001 తర్వాత సౌందర్య గారికి ఆఫర్లు కొంచెం తగ్గాయి. సౌందర్య గారు చివరిగా నటించిన తెలుగు సినిమా మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన శివశంకర్. సౌందర్య గారు ప్రొడ్యూసర్ గా మారి కెనడాలోని వీపా అనే మూవీని నిర్మించారు. గిరీష్ గాసరవల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం, బెస్ట్ సినిమాటోగ్రఫీలో అవార్డులు లభించాయి. అలాగే 3 బెస్ట్ ఫిల్మ్ఫేర్ పురస్కారాలు కూడా లభించాయి. 2003లో వరుసగా మేనమామ అయ్యే రఘును వివాహం చేసుకున్నారు. వీరిది లవ్ మ్యారేజ్ అని ఇంట్లో ఒప్పుకోకపోయినా వివాహం చేసుకున్నారని ప్రచారం కూడా జరిగింది. తర్వాత సౌందర్య తన రాజకీయ ప్రస్థానాన్ని కూడా మొదలు పెట్టారు. 2004లో ఏపీ మరియు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. సౌందర్య గారు చనిపోయిన రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక రోడ్ షోలో పాల్గొనాల్సి ఉంది. అనంతరం 4:30 గంటలకు ఎల్లారెడ్డిపేటలోని ఒక రోడ్ షోలో పాల్గొనాల్సి ఉంది. సాయంత్రం 5 గంటలకు సిరిసిల్లలోని ఎన్నికల ప్రచారం చేయాలని, అదే రోజు రాత్రి 7 గంటలకు కరీంనగర్లోని ఒక సభలో పాల్గొనాలని షెడ్యూల్ నిర్ణయించబడింది. కరీంనగర్ లోని బీజేపీ అభ్యర్థి విద్యుత్ సాగర్ రావుకి ప్రచారం చేసి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి కిషన్ రెడ్డి, ఇంద్రసేన రెడ్డికి ప్రచారం చేసి తిరిగి మద్రాసులోని ఒక తమిళ సినిమా షూటింగ్ అయితే వెళ్లాల్సి ఉంది. ఈ షెడ్యూల్ మొత్తానికి యూపీ కీలకనేత ములాయం సింగ్ సౌందర్య ప్రయాణానికి ఒక హెలికాప్టర్ బుక్ చేశారు. కానీ అదే సమయానికి అదే హెలికాప్టర్ లోని ములాయం సింగ్ వేరే ప్రచారంలో ఉన్నారు. దర్శకుడు చిట్టి సౌందర్యకి ఆప్తుడు. చిట్టి సౌందర్యకి జట్ ఎయిర్వేస్ ఫ్లైట్ గురించి చెప్పి ఆ ఫ్లైట్ లో హైదరాబాద్ రమ్మని, హైదరాబాద్ వచ్చాక అక్కడి నుంచి ఏదైనా అరేంజ్ చేద్దామని అన్నారు. ఇంతలో సౌందర్య ఒక అన్నయ్య అమ్మార్ తన ఫ్రెండ్ కి ఒక 2 సీటర్ హెలికాప్టర్ ఉందని చెప్పారు. దాంతో తన భర్త అయిన రఘు ఆ హెలికాప్టర్ ని బుక్ చేశారు. సౌందర్య అలాగే తన అన్న అమర్ కలిసి బెంగళూరులోని జట్పూర్ హెయిర్ స్ట్రీట్ లో హెలికాప్టర్ ఎక్కారు. షెడ్యూల్ ఎక్కువగా ఉండడం, దాని తర్వాత మద్రాసులోని ఒక సినిమా షూటింగ్ వెళ్ళాలి కాబట్టి సౌందర్య మొదట అనుకున్న ఒక పెద్ద హెలికాప్టర్ దృష్టిలో పెట్టుకుని ఎక్కువ లగేజ్ ని సర్దుకున్నారు. చిన్న హెలికాప్టర్ అయినప్పటికీ ఆ లగేజ్ స్టాఫ్స్ తిరిగి వెనక పంపడం ఇష్టం లేక ఆ లగేజ్ కూడా హెలికాప్టర్ లో ఎక్కిచ్చేశారు. అంతే, ఇంకా శనకాలంలో జరగలేని ఘోరం జరిగిపోయింది.
టేకాఫ్ తీసుకున్న కొద్ది సమయంలోనే లగేజ్ గురించి వెనక జరగడం వల్ల బ్యాలెన్స్ తప్పి హెలికాప్టర్ కుప్ప కూలిపోయింది. జేకేవీకే యూనివర్సిటీ ఆవరణలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది. ఆ హెలికాప్టర్ కి మంటలు అనుకుని సౌందర్య అలాగే తన సోదరుడు అక్కడే సజీవ దహనం అయ్యారు. లక్షలాది మంది కన్నీటి సాక్షిగా సౌందర్య గారు మనందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. మీలో ఎవరైనా సౌందర్య గారి ఫ్యాన్స్ ఉంటే వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో మీ పేరు కామెంట్ చేయండి. అండ్ గైస్, త్వరలో నా పుట్టినరోజు రాబోతుంది. సో అందరూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నాకు చెప్పండి, ఎందుకంటే నాకు హ్యాపీ బర్త్డే చెప్పడం కూడా ఎవరు లేరు.